హాయ్ అండి, నేను మీ శివాని. ఈరోజు ఒక రైతు దగ్గరికి వచ్చామండి, నాగమల్లి అతని రైతు దగ్గరికి, అమరావతి మండలం. సో అతను స్ట్రైక్ వేసాడంట. అతను వేసిన తర్వాత ఎలా ఉందో ఆ రైతుని అడిగి తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈటే నాగమల్లేశ్వరరావు. మాది పరస గ్రామం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా కిందకు వస్తుందండి. నేను మా పత్తి ఒక ఎకరన్నరకి స్ట్రైకర్ అనే ముందేసానండి. స్ట్రైకర్ అనే ముందేసాను. ఇది చాలా బాగుంది. ఇది నేను వచ్చేసరికి ఆగస్టు 16 తారీఖు వేసాను. ఇవాళకి ఆగస్టు 28, దగ్గరగా 12-13 రోజులు అవుతుంది. అయితే ఇది వేసిన తర్వాత మా చేలో నేను గమనించింది ఏంటంటే, అప్పుడు చిన్న మొక్కలు కాస్త ఇప్పుడు బాగా పెరిగి మంచి గ్రోత్, సైడ్ బ్రాంచెస్ బాగా కొమ్మలు వచ్చేసి బాగా మంచి గోళ్ళు వచ్చినాయండి. ఇది వేసిన తర్వాత మా చేలో తెల్లదోమ కానీ ఎర్ర నల్లి కానీ ఎటువంటిది లేదు. ఇప్పటికీ 12 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు నేను ఒకసారి కూడా మందే లేదు. అది వేసిన తర్వాత స్ట్రైకర్ వేసిన తర్వాత ఇంతవరకు మందే లేదండి. ఇప్పటికి కూడా మా చేలో తెల్లదోమ కానీ నల్లి కానీ ఏమీ లేదు. ఈ మందు వచ్చేసరికి నేను సత్తనపల్లిలో తీసుకొచ్చానండి. ఎవరికన్నా మీకు అందుబాటులో ఉంటే దీన్ని వాడుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. మళ్ళీ వేస్తారండి ఇది మందు? వేయాలండి. కాకుంటే ఇప్పుడు కొంచెం వర్షం లేక నెమ్ము లేక నెమ్ము మీద బాగా పనిచేస్తుంది. నెమ్ము మీద ఉంటే బాగా పనిచేస్తుంది. తెల్లదోమకి పచ్చదోమకి సైడ్ బ్రాంచ్ బాగా వస్తున్నాయండి. స్ట్రైకర్ బాగుందని చెప్పేసి మీరు దగ్గర చూసాను, వీడియో చేద్దామని వచ్చాను అక్కడికి. దీనికి ఇంకొక పాయింట్ ఏంటంటే, పక్కనే మాకు చేను ఉందండి. అతను వేయలేదు, నేను ఒకసారి ఇత్తనం వేసుకున్నాము. అతల చేనికి నా చేనికి చాలా డిఫరెన్స్ ఉంది. పర్టికులర్ గా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అది వేయలేదు, ఇది మొత్తం నేను వేసించాను. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎకరన్నర చేరండి ఇది. బాగా గ్రోత్ బాగుంది, చెట్టు బాగుందండి. రైతులు వేసుకోవచ్చు అంటారు మీరు? తప్పకుండా వేసుకోదగ్గ ముందు రైతులకి. అది బాగా సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయిపోయినాయి. గ్రోత్ బాగుంది. బాగా పోయింది. తెల్లదోమ లేదు, అసలు నల్లి గాని పచ్చదోమ గాని లేదు. మీరు ఇప్పుడు కావాలన్నా చూపించుకోవచ్చు. ఒక్క ఫ్లై కూడా ఎగరట్లా మనకి. బాగా ఇగురు బాగా వచ్చిందండి. ఇగురు బాగా వచ్చిందండి. ఇది వచ్చింది ఇగురు. ఇవన్నీ చూడొచ్చు. రైతు బాగుంది ఆ చేను మట్టికి. చాలా వాటికి 99% బాగుంది, ఎక్కడా లేదండి. నేను చూసాను చేను, చూసి బాగుంది చెప్పి వీడియో చేస్తాను. ఇవన్నీ గోల్డ్ బాగా ఇదిగోండి, బాగా గోల్డ్ వచ్చినాయి. 1 2 3 4 5 ఒక దానికి మినిమం 4-5 గోల్డ్ బాగా సెట్ అయిపోయింది. సో మళ్ళీ వర్షం పడేదాకా వేద్దాం అనుకుంటున్నాను. వర్షం పడితే ఖచ్చితంగా వేస్తానండి. వేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే నిమ్ము లేదన్న ఒక పాయింట్ మీద ఆగిపోయారు. ఎలా అంత బాగుందో, నీట్గా ఎలా ఉందో చూడొచ్చు అండి. పత్తి వేసారు, ఎకరన్నరకి స్ట్రైకర్ వేసారు ఎకరన్నర చేలో. సో చూడండి, ప్రతి చెట్టు ఎంత బాగుంది, నీట్గా ఉంది. సో రైతు వేసిన చేలో చూపిస్తాను మీకు వీడియో. స్ట్రైకర్ వేసిన వల్ల రైతుకి చాలా ఉపయోగం ఉందంట. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న షాపులు ఏమైనా దొరికితే అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు అండి. ఒకసారి వేసి బాగుంది అనిపిస్తేనే మీరు వేసుకోవచ్చు. సో ఇతను బాగుందంట, మళ్ళీ ఇంకొకసారి వేస్తానని చెప్తున్నాడు. వర్షం పడ్డాక తేమ మీద వేస్తే బాగా పనిచేస్తున్నాడు. స్ట్రైకర్ వేసిన చేయండి, ఇది బాగుంది, చాలా వాటి సూపర్గా ఉందండి. వేసిన చీలకి వేయిన చీలకి చాలా తేడా ఉందండి.